ఏంటబ్బా ఎక్సలెంట్గా ఉంది, ఏం తింటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే ఈరోజు మంచూరియా అయితే ప్రిపేర్ చేసిన, ఫస్ట్ టైం అయితే చేసిన, చాలా బాగా వచ్చిందనమాట. అయితే నేను ఇప్పుడు ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా క్యారెట్ ఇంకా క్యాబేజ్ని అయితే సన్నగా తురిమేసుకోవాలి. తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎక్సెస్ వాటర్ని ఇలా క్లాత్లో వేసుకొని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇంకా కార్న్ఫ్లోర్, మైదా, అలాగే కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు మనం టాస్ చేసుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్, టమాటా కచ్చప్, షెజ్వాన్ చట్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. దీన్ని కొద్దిగా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. అంతే, పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ టైం అయినా బెటర్గానే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా లక్కీకి అయితే తెగ నచ్చేసింది, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి.